లాస్ట్ రాత్ర ఉదయాన్ని మనం చెప్పుకున్నాం కదా, అబద్ధ బోధలు ఏమైనా మీకు తెలిసినవి కొంచెం ఒక్కొక్కరిగా చెప్తే దాని గురించి మనం ఆలోచించి తర్వాత మనం క్లాస్లోకి ఎంటర్ అవుదాం. మీకు తెలిసినటువంటి అబద్ధ బోధలు సంఘాల్లో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంతకు మునుపు ఉన్నవి కూడా ఏవైనా తెలిసినవి కొన్ని చెప్పండి. దాన్ని బట్టి మనం విని వాటి గురించి ముందు తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం. అండి, అర్థమైందా నా మాట? అబద్ధ బోధల గురించి అలానే నా మోర్మనిజం గురించి మాట్లాడుకున్నాం కదా. గలతీ పత్రిక 4:20, గలతీ 4:26 పరలోకపు తల్లి అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని చాలామంది బస్ స్టాండ్లో అలాగే ఇంట్లంట ఎవరు క్రైస్తవులు కనబడుతున్నారో బొట్టు లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్రైస్తవులు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, మనకి తండ్రి అయిన దేవుడే కాదు తల్లి కూడా ఉంది, పరలోకపు తల్లి అని చెప్పి ఆ వాక్యం చూపించి మీకు ఇంకా చాలా విషయాలు నేర్పుతాము అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్నో రకాలుగా వాళ్ళకి బోధన చేస్తున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు మీకు తెలిసినవి ఉంటే చెప్పండి. అంటే ఎక్స్‌పీరియన్సెసా అన్నా? లైక్ ఎలా? ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, లేకపోతే ఇంకా తెలిసినవైనా కావచ్చు, ఏదైనా షేర్ చేసుకోండి. నాకైతే ఆహ్, ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ యెహోవా సాక్షులు పరిచయమయ్యారన్న. పరలోకపు తల్లి సంఘం కూడా. ఆహ్, నేను ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు ఒక బ్రదరు బైబిల్ తీసి మరీ చూపించారు. పరలోకపు తల్లి ఉంది అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కోట్ చేశారు. సో, అప్పుడు నాకంత ఏమీ తెలీదు కాబట్టి ఆహ్, దేవునికి, మనిషికి మధ్యవర్తి ఒక్కళ్ళే అని చెప్పేసి చెప్పాను. తల్లి లేదు, ఏమీ లేదు. దేవునికి, మనకి ఉన్నది మధ్యవర్తి ఒక్కళ్ళే. సో, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఎటువంటి భార్యని కలిగి లేడు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. యెహోవా సాక్షులేమో యేసు ప్రభు అసలు దేవుడే కాదు అని చెప్తారు. అండ్ దట్ టూ వాళ్ళు ఇయర్‌కి ఒక్కసారి మాత్రమే లార్డ్స్ టేబుల్ తీసుకుంటారు. ఆయన జస్ట్ ప్రవక్తే. ఆయన దేవుడు కాదు అని చెప్పడం జరిగిందనమాట. సో, నేను ఈ 2 ఎన్‌కౌంటర్ అయ్యానన్న నా ఎక్స్‌పీరియన్సెస్‌లో. ఆహ్, మళ్ళీ కావలి కోట. హ్మ్. హ్మ్. అది ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, పౌలు తన పత్రికల్లో మాట్లాడినప్పుడు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త అని చెప్పి ఈ యొక్క పాస్టల్ ఎపిసోడ్స్లో మాట్లాడతారు. అంటే సేవకుడు ఎలా ఉంటాయా మంచిది అని అంటే, సౌండ్ డాక్టర్ అంటే మంచి సిద్ధాంతపరమైనటువంటి బోధ మనకు ఉన్నప్పుడు మనల్ని కానీ మన సంఘాన్ని కానీ ఎవరు కలవరపరచలేరు. ఒక్కొక్క బోధ, రోజుకొక బోధ, చాలా కల్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అయితే కల్ట్స్, అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగ్గా అది డిఫెండ్ చేయగలిగితే, ఇప్పుడు సిస్టర్ గారికి ఎదురైన అనుభవం చెప్పారు. అతను చెప్పిన మాట ప్రకారంగా మధ్యవర్తి, మీడియేటర్ అనేటటువంటి మాట మనకు తిమోతి పత్రికలోనే మనకు కనిపిస్తుంది. అంటే మనకు వాక్యం తెలిస్తే ఎదుటి వ్యక్తుల్ని డిఫెండ్ చేయగలన్నమాట. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా కానీ, ఏ విధంగా మనల్ని మభ్యపరచాలని ప్రయత్నం చేసినా మనం ఏం చేస్తామంటే దాన్ని త్రోసిపుచ్చుతాం. ఇది కాదు, ఇది అని చెప్పి వాస్తవాన్ని మనం వాళ్ళకి చెప్పగలుగుతాం.
అదే మనకి ఎడ్యుకేషన్ అంటే బిబ్లికల్ స్టాండర్డ్స్ లేకపోతే మనం వాళ్ళని ఎదిరించలేం, మనతో వారితో మాట్లాడలేం. కాబట్టి బిబ్లికల్ ఎడ్యుకేషన్ అనేది సిద్ధాంతపరమైన డాక్టర్నల్ బేస్మెంట్ అనేది చాలా ఉపయోగకరమైనది అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో వింటున్నాం అంతవరకే మా విశ్వాసం మాది అనేటట్టు కాకుండా ఎవరైనా అంటే కోరుండి మనం ఎక్కడితో వాదన పెట్టుకోవడానికి కాదు కానీ నేర్చుకునేది, ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు లేకపోతే మన సంఘాల్లో గలిబిలి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయాలలో మనం ఏం చేయాలంటే వారికి సరిగ్గా ఆన్సర్ చెప్పేటప్పుడు వాళ్ళు మన జోలికి ఇంకా రారన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలు మనం తెలుసుకోవాలి. చాలా వరకు పాత పద్ధతిలో అంటే క్రైస్తవ విధానంలో ఆ పౌలు గారు ఉండేటటువంటి సమయాల్లోనే, యోహాను గారు ఉండేటటువంటి సమయాల్లోనే అబద్ధ బోధలు అనేవి ప్రవేశించేమాట సంఘాల్లో. ఏంటంటే చాలా వరకు మనం గమనించినప్పుడు వాటిని ఆర్యనిజం అనే ఒకటి ఉంటుంది. ఆర్యనిజం అనేటటువంటి బోధ దేన్ని సూచిస్తుంది అంటే, ఆరియన్స్ అనబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం చూసినప్పుడు ఇవి మనకి అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారని అంటే, యేసుప్రభు వారు సృష్టించబడినవాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని వారి వాదన అన్నమాట. యేసుప్రభు వారు ఎవరంట? సృష్టింపబడినవాడు, ఆయన దేవుడు కాదు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఆ యొక్క ప్రాచీన కాలంలోనే గ్నోస్టిజం అనేది ఉంది. గ్నోస్టిజం అనేది ఏంటంటే జ్ఞానం ద్వారా రక్షణ అనేది వాళ్ళు నమ్ముతారు అన్నమాట. జ్ఞానం సంపాదించుకుంటేనే రక్షణ, జ్ఞానం లేకపోతే రక్షణ లేదు అని. అంటే వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే, మన శరీరం, భౌతికమైన శరీరము ఇది పాప స్వభావమైనది, ఇది చెడ్డది. కాబట్టి యేసుప్రభు వారు పాప స్వభావమైన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మరి మనం చూస్తే ఆయన మనిషి కాదు అనేటటువంటి భావజాలాన్ని వీళ్ళు కలిగి ఉంటారన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఆ కాలాల్లోనే ఆర్యనిజం, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా గ్నోస్టిజం అనేది ఉండేటటువంటి బోధలు. ఇప్పుడు మనం చూసాం, నిన్న ఒక విషయం గురించి మాట్లాడాం, మోర్మనిజం అనేది పరలోకపు తల్లి గురించి. అలాగే జెహోవా విట్నెసెస్ అనేటటువంటి మాట ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు కదా, యెహోవా సాక్షులు అంటే యేసుప్రభు యెహోవా ఏకైక దేవుడు. మరి యేసుప్రభు వారిని మనం పూజించటం అదే కాదు, కానీ యెహోవాయే దేవుడు, ఆయన ఏకైక దేవుడు అనేటటువంటి సంగతిని వీళ్ళు త్రిత్వం గురించి నమ్మకుండా త్రిత్వాన్ని తిరస్కరిస్తారు, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారు. యెహోవాయే దేవుడు అనేటటువంటి జెహోవా విట్నెసెస్ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారన్నమాట. అలాంటి పరిస్థితులు అనేవి మనం చూడొచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా బోధలు సంఘాల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వన్నెస్ పెంటెకోస్టలిజం అని కూడా ఒకటి ఉందన్నమాట. వన్నెస్ పెంటెకోస్టలిజం ఏంటి అని అంటే, వీళ్ళు కూడా త్రిత్వం ఏదైతే ఉందో ట్రినిటీని వీళ్ళు తిరస్కరిస్తారు అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో అవి రూపాలే అనేటటువంటి మాట చెప్తారు వీళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు సంఘాలని నాశనం చేసేటటువంటి పరిస్థితులు అనేవి ఉండటం అనేది మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు తిమోతి, తీతు పత్రికలు అనేవి మనం చదువుతున్నాం కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకున్నాం. ఒకసారి మనం పీపీటీ ఒకసారి ప్లే చేయము. పాస్టరల్ ఎపిసల్స్ అనే తిమోతి, తీతు పత్రికల్ని పిలవటం అనేది మనం చూస్తాము. తిమోతి, తీతు పత్రికలను పాస్టరల్ ఎపిసల్స్ అని అంటారు. అయితే ఎందుకు అని అంటే, తిమోతి, తీతు వీళ్ళిద్దరూ కూడా మనం చూసినప్పుడు ఏంటి అని అంటే, తిమోతి, తీతు వీరిరువురు కూడా పౌలు గారి దగ్గర
మరి నాయకత్వపు లక్షణాలను కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నది ఏంటంటే, అమ్మ పీపీటీ ఓపెన్ కాలేదు. అవుతుందన్న, లోడ్ అవుతుంది అనుకున్నా. మంచిదండి. తిమోతి మరియు తీతు పత్రికల యొక్క చారిత్రకమైన నేపథ్యాన్ని మనం చూద్దాం. తిమోతి ఎవరు అనేటటువంటి మాట మనం చూస్తే, తిమోతి లుస్త్రా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మాట. లుస్త్రా అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. లుస్త్రా అనేటటువంటి లుస్త్రా అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు కాబట్టి, ఇతడు మనం చూసినప్పుడు తిమోతి యొక్క తండ్రి ఒక గ్రీకు వ్యక్తి, అన్యుడు మాట. అయితే ఈ యొక్క కుటుంబ నేపథ్యంలో మనం గమనిస్తే, తల్లి యూనికే ఆమె పేరు, అమ్మమ్మ లోయి అనేటటువంటి విషయాలు తిమోతి పత్రికలో మనకు కనిపిస్తాయి. అయితే లోయి ఇంకా యూనికే అనబడినటువంటి వీరిరువురు కూడా యోధా క్రైస్తవులు, యూదులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి ఇద్దరు. అయితే ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం 2వ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతి రెండవ పత్రిక అన్న 3:15. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటూ అని అమ్మమ్మ గురించి, తన తల్లి గురించి చెప్తారు. ఓకే అమ్మ, చాలు. ఇక్కడ మనం చూస్తే ఏమని మనకు కనిపిస్తుంది అని అంటే, తల్లి తన అమ్మమ్మ ఇద్దరు కూడా బాల్యంలో నుండే వారికి తిమోతికి వాటిని నేర్పించటం అనేది మనం అందులో చూస్తాం అన్నమాట. బాల్యంలో నుండే ఉండేటటువంటి లేఖనాలను గూర్చి, శక్తి కలిగిన లేఖనాలను గూర్చి ఆయన చదవటము, మనము అతనికి నేర్పించటము అనేది ఆ తిమోతికి రాసినటువంటి యొక్క పత్రికలో మనం చూడొచ్చు. బాల్యంలో నుండే తను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసాన్ని గురించి మరి శక్తిగల పరిశుద్ధ లేఖనములు అనే మాట 14వ వచనంలో మనం చూస్తాం. అంతగా వారు తిమోతిని వాక్యంలో పెంచటము అనేది కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే, తిమోతి పౌలుకి ఎక్కడ ఎదురయ్యారు అనేది కూడా మనం చూద్దాం. పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో తనతో పాటు తీసుకెళ్లిన సందర్భాన్ని 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూస్తాం. 16వ అధ్యాయంలో 1-3 వచనాల్లో మీరు నోట్ చేసుకోండి, తర్వాత వాటిని ధ్యానించండి. సమయము మనకి సరిపోదు కనుక చూస్తున్నట్టుగా త్వరగా వెళ్దాం. పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనకి ఆ విషయం కనిపిస్తుంది. ఏంటంటే, పౌలు 2వ మిషనరీ యాత్రలో వెళ్తున్నప్పుడు తిమోతిని జత చేసుకుని వెళ్ళటం అనేది ఇక్కడ చూస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇతను మరి యూదుల అభ్యంతరం తొలగించడం కోసం తిమోతికి సున్నతిని కూడా చేయటం అనేది మనము ఒక వాక్య భాగాల్లో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, తిమోతికి ఎఫెసు సంఘాన్ని అప్పగించటము
చూడొచ్చు మాట. తిమోతికి ఏ సంఘం ఇచ్చారంటే ఎఫెసీ సంఘాన్ని తిమోతికి పౌలు గారు ఇచ్చి దాని బాధ్యతలను అప్పగించటం అనేది మనం చూడొచ్చు. తర్వాత మనం చూసినప్పుడు తీతు గురించి ఒకసారి చూద్దాం. తీతు ఎవరు అని అంటే ఇతడు గ్రీకు దేశస్థుడు మాట, గ్రీకు వంశస్థుడు అనేటటువంటి విషయం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. గ్రీకు వంశస్థుడు టైటస్ అనబడినటువంటి తీతు మొదటి అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మనం చూసినప్పుడు ఏమని ఉంటుందంటే పౌలు పరిచర్య ద్వారా విశ్వాసిగా ఇతడు మారటం అనేది మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే యెరూషలేము సభ జరిగింది అనే విషయము అపోస్తలుల కార్యాలు సమయంలో మీరు విన్నారు. శ్రీనివాస్ సార్ గారు చెప్పేటప్పుడు మొదటి సభ యెరూషలేములో మరి జరగటము, క్రైస్తవులంతా కూడా కలిసి ఉండటము, మొదటి యెరూషలేము సభ అనేది ఇక్కడ చూస్తాం. ఈ యొక్క సభకు పౌలుతో పాటు తీతు కూడా వెళ్ళటాన్ని మనం చూడొచ్చు. యెరూషలేము సభకు ఆయన వెళ్ళటం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇతనికైతే ఇతను సున్నత అయితే చేయబడలేదు, కానీ ఇంకోటి క్లిష్ట సమయాల్లో సంఘాలను బలపరిచే నాయకుడిగా పనిచేయడం కోసం పౌలుని క్రేతు అనేటటువంటి సంఘంకి నాయకునిగా పంపించడం అనేది జరిగింది. క్రేతు అనేది ఒక ద్వీపం. మనం చూస్తే క్రేతు అక్కడ అపోస్తలుల కార్యాలు వాడబద్దలైపోయిన సందర్భము, క్రేతులో మేము ఇలా ఉన్నాము అని చెప్పి అతడు కలిగినటువంటి సంఘటనలను అపోస్తలుల కార్యాల గ్రంథాలను మనం చదువుతాం. ఆ క్రేతు అనేటటువంటి ప్రదేశం ద్వీపంలో ఒక సంఘము ఏర్పరచబడి అక్కడ తీతుని ఏర్పాటు చేయటం అనేది కూడా ఇక్కడ చూడొచ్చు అన్నమాట. తర్వాత తిమోతి మొదటి గ్రంథానికి మనం వెళ్ళిపోతే, తిమోతి మొదటి గ్రంథానికి మనం వెళితే ఇది ఆపేసి కాన్వా నుంచి పంపించారు కదా, స్లైడ్స్ అవి పెట్టి, స్లైడ్స్ వేరే. ఓకే, రెండే మనం గుర్తుపెట్టుకోవాలి. తిమోతి ఎఫెసీ సంఘానికి నాయకుడు, తీతు క్రేతు సంఘానికి నాయకుడు. ఈ రెండు విషయాలు కూడా మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫెసు సంఘానికి నాయకుడిగా తిమోతిని పౌలు గారు పంపటం, అలాగే క్రేతు సంఘానికి తీతును పంపటం అనేది మనం వారి యొక్క జీవితాల్లో మనం చూడొచ్చు. మొదటిగా తిమోతి మొదటి పత్రికను మనం చూసినప్పుడు తిమోతి అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని గణపరుచువాడు అని అర్థం వస్తుంది. అయితే పౌలుకి ఇతడు ముఖ్యమైన అనుచరుడిగా ఉన్నాడు. ముఖ్యమైన అనుచరుడిగా ఉండి ఇక్కడ ఆయన గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకోవాలనుకుంటే, పౌలు పత్రికల్లోని 6 పౌలుతో కలిసి అతడు పంపినటువంటి వానిగా మనము ఆయా పత్రికల్లో చూడొచ్చు. పౌలు పత్రికలు రాశారు కదా, పత్రికలు వాటిలో 6 పత్రికలను ఈయనతో పౌలు గారితో పాటు తిమోతి కూడా వారితో కలిసి వెళ్ళటము మనం చూడొచ్చు అన్నమాట. అది కొరింథీ 2 కొరింథీ 1:1 చూస్తాం, ఫిలిప్పీ 1:1 చూస్తాం, అలాగే తెస్సలోనిక పత్రికల్లోను ఫిలోమోన్ పత్రికల్లో కూడా ఆ విషయాలను చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే పౌలు 2వ మిషనరీ సమయంలో ఇందాక ఆయన గురించి క్లుప్తంగా చదివినప్పుడు లుస్త్రాను సందర్శించినటువంటి సందర్భంలో మొదటిసారిగా తిమోతి మనకి కనిపిస్తారు అన్నమాట. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, 1 నుంచి 3 వచనాలు. అతడు తండ్రి హెల్లెనీయుడు అనేటటువంటి విషయం, తల్లేము ఆ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా యూదులు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది 16వ అధ్యాయం 1-2 వచనాల్లో అపోస్తలుల కార్యాల్లోనూ, అలాగే 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా. ఇంకోటి ఏంటంటే ప్రభునందు ప్రియమైనటువంటి నమ్మకమైనటువంటి కుమారుడు అని తిమోతిని గురించి ప్రస్తావించటము మనం చూస్తామాట. నమ్మకమైన కుమారుడు అనేటటువంటి విషయాన్ని, ప్రియమైన కుమారుడు అనే విషయాన్ని తిమోతిని గురించి పౌలు గారు ఉద్దేశించి మాట్లాడటము చూడొచ్చు. అయితే దీని ద్వారా ఏం తెలుస్తుంది మనకు అని అంటే,
పౌలు పరిచర్య ద్వారా మార్పు తిమోతికి కలిగి ఉండొచ్చు. పౌలు పరిచర్య ద్వారా సేవాపరమైనటువంటి భారము తిమోతి కలిగి ఉండొచ్చు అనేటటువంటి విషయము మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే చిన్నప్పటి నుండే, బాల్యం నుండే తల్లి యోధా క్రైస్తవురాలు కాబట్టి పెంచుతుంది అనే విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ మరి సేవాకరమైనటువంటి భారం పౌలు పరిచర్య ద్వారా ఇతడు గ్రహించాడు అనేటటువంటి సంగతి 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఇంకా మనం చూసినట్లయితే పౌలు యొక్క రెండవ మిషనరీలో తిమోతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఏంటనంటే తెస్సలోనికలో యూదులు ఉన్నారు కదా, వాళ్ళకు కలవరం అనేది వచ్చింది. తెస్సలోనికలో ఉండేటటువంటి యూదుల ద్వారా కలవరం కలిగినప్పుడు పౌలు ఏం చేశారనంటే బెరయాను విడిచిపెట్టే సందర్భం వస్తుంది. బెరయాను విడిచిపెట్టేటటువంటి సందర్భం వచ్చినప్పుడు పౌలు బెరయాను విడిచిపెట్టమని బలవంతం చేయబడతారు. అలాంటి సమయంలో తిమోతి, శీల ఏం చేస్తారంటే మాసిదోనియాలోని వారు ఏం చేస్తారంటే పనిని మాసిదోనియా ప్రాంతంలో దేవుని పనిని బలపరచడానికి అక్కడే ఉండి మరి పరిచర్యలో పాల్గొనడం అనేది అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో చూడొచ్చు. ఇంకొకసారి ఏం జరుగుతుందంటే ఎథెన్స్లో పౌలు గారు కలుసుకోవటం అనేది 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. పౌలు తెస్సలోనికలో ఉండేటటువంటి విశ్వాసంలో స్థిరముగా ఉండటానికి ప్రోత్సహించినటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో తిమోతి తెస్సలోనికి పంపించినటువంటి సందర్భం అని మనము గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఇంకో చివరిగా మనం చూస్తే పౌలు 3వ మిషనరీ ప్రయాణంలో తిమోతి కొరింథులో సువార్తకు చురుకైనటువంటి పాత్ర వహిస్తారు. 3వ మిషనరీ జర్నీలో, పౌలు గారి యొక్క 3వ మిషనరీ జర్నీలో కొరింథులో సువార్త చేయటం అనేది అక్కడ చురుకైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తిగా తిమోతి కనిపిస్తారు. ఇంకా మనము అక్కడ పరిస్థితులు సరిదిద్దడానికి పంపబడినటువంటి వ్యక్తిగా ఇంకా చూస్తే తిమోతిలో భయం వలన కొరింథులో సఫలం అవ్వలేదు అన్నమాట. కొరింథులో పరిచర్య చేసేయని చెప్పాను కదా పౌలుతో పాటు. తిమోతికి భయం కలిగినటువంటి వ్యక్తిగా ఉండడం వలన కొరింథులో సక్సెస్ కాలేకపోయారనే విషయము 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 10-11 వచనాలను ఒకసారి మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 10-11 వచనాలు. చదవండి ఎవరైనా. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనిడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు కనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చినని ఎదురు చూచుచున్నాను. చూడండి, తిమోతి వచ్చినట్లయితే అతడు మీ యొక్క నిర్భయుడిగా ఉండునట్లు చూచుకోనండి అని చెప్తున్నారు. నిర్భయుడిగా అంటే భయం లేకుండా ఉండే వ్యక్తిగా చూడండి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన బాల్యం నుండే వాక్యాన్ని ఎరిగినటువంటి వాడిగా పెంచబడ్డాడు, తల్లి ద్వారా, అవ్వ ద్వారా అనే విషయం. ఇప్పుడు ఇక్కడ విషయం మనకు తెలుస్తుంది, నా వల్లనే అతడు ప్రభు పని చేస్తున్నాడు. పౌలు ద్వారా ప్రేరేపించబడిన వాడే పరిచర్యకి వచ్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి ఆయన కనిపించటం అనేది చూస్తాం అన్నమాట. అయితే కొరింథులో ఉండేటటువంటి ఈయనకి భయం వలన ఏం జరిగిందనంటే తర్వాత అక్కడ సక్సెస్ కాలేకపోయినటువంటి విషయము చెప్పబడుతుంది. అయితే ఇంటికి తర్వాత ఏం జరిగింది అని అంటే పౌలు రోమ కారాగారంలో ఉన్న సమయంలో పౌలును 2 సార్లు రోమీల యొక్క జైల్లో వేయటం అనేది చూస్తాం. అయితే ఆ యొక్క రోమ కారాగారంలో రోమ జైల్లో ఉన్న సమయంలో తిమోతి గారు మరి పౌలు గారి యొక్క సహచరుడిగా ఉండటాన్ని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోను, ఫిలెమోను పత్రికలో కూడా, అలాగే ఫిలిప్పీ 1:1 కూడా మనం చూస్తామన్నమాట. రోము
ప్రాంతం నుండి తిమోతిని పౌలు ఫిలిప్పికి పంపించేటటువంటి విషయం గమనించండి. రోము ప్రాంతం నుండి తిమోతిని పౌలు గారు ఫిలిప్పీకి పంపించిన సమయం ఎప్పుడనంటే క్రీస్తు పూర్వం 325వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఇది ఎవరు రాశారు అంటే ఒక బైబిల్ చరిత్రకారుల్లో యూసిబిఎస్ అనేటటువంటి వ్యక్తి, జోసెఫస్, ఇలాగా కొంతమంది ఉంటారు చరిత్రకారులు, యూదా చరిత్రకారులు. ఆ యొక్క కాలంలో వీళ్ళు ప్రతిదీ కూడా యూదులకు ఉండేటటువంటి నైజం ఏంటంటే ప్రతిదీ వారు రాయటం అనేది మనం చూస్తాం. అలాగే యూసిబిఎస్ అనబడినటువంటి వ్యక్తి ఆయన ఈ విషయాన్ని చెప్పారన్నమాట. ఏంటనంటే తిమోతి పౌలు ఫిలిప్పికి పంపించినటువంటి సమయంలో ఈ యొక్క తిమోతి ఎఫెస్ యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు అన్న విషయం ఎప్పుడు రాశారు? యూసిబిఎస్ అనబడినటువంటి వ్యక్తి 325వ క్రీస్తుకు శకంలో రాయబడినటువంటి మాట. అంటే ఆ కాలంలో మొదటి ఇప్పుడు 62 క్రీస్తు శకం 62లో జరిగినటువంటి సంఘటనలను 325వ సంవత్సరంలో ఈ యొక్క చరిత్రకారుడు ఏమన్నాడనంటే తిమోతి మొట్టమొదటిగా మరి ఎఫెసు యొక్క అధ్యక్షుడు అన్న విషయాన్ని చెప్పటం అనేది జరిగింది. అందుకనే ఎఫెసుకి తిమోతి వెళ్ళారు, తిమోతి పరిచర్య ఎఫెసులో చేశారు అనటానికి ఈ యొక్క చరిత్ర కూడా యూసిబిఎస్ అనబడినటువంటి వ్యక్తి యొక్క రచనల ద్వారా కూడా నిరూపితమైంది. ఇంకోటి ఏంటంటే కాన్స్టంటైన్ కుమారుడైనటువంటి కాన్స్టంటియస్ అనబడినటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడనంటే తిమోతి యొక్క అవశేషాలు, దాన్ని చనిపోయిన తర్వాత అవశేషాలు ఉంటాయి కదా, ఆ అవశేషాలను ఏం చేశారంటే ఎఫెసు నుండి కాన్స్టాంటినోపుల్కు తెప్పించి, అంటే ప్రస్తుతం ఇస్తాంబుల్ అనేటటువంటి ప్రదేశం, అది ఇస్తాంబుల్ అనేటటువంటి ప్రదేశం మనము చూస్తాం. అయితే ఆ ప్రదేశానికి కాన్స్టాంటినోపుల్ అనేటటువంటి వ్యక్తి తీసుకుని వచ్చి, కాన్స్టాంటియస్ అనబడినటువంటి వ్యక్తి కాన్స్టాంటినోపుల్ ప్రాంతానికి, ఇస్తాంబుల్ అనే ప్రాంతానికి తీసుకుని వచ్చి అక్కడ ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో కాన్స్టాంటైన్, ఆయన ద్వారా నిర్మించబడినటువంటి చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ ప్రదేశంలో ఇతని యొక్క ఈ అవశేషాలను సమాధిలో పెట్టారు అనేటటువంటి విషయం కూడా చరిత్ర చెప్తున్నటువంటి సంఘటనలు. కాబట్టి చారిత్రకంగా ఈ యొక్క విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకీ మనము ఈ యొక్క తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఎవరు రాశారు అనే దానికి స్పష్టంగా మనకి పౌలు గారే అనే మాట మనకు తెలుస్తుంది. క్రీస్తు శకం 63 నుండి 65వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు అనే విషయం ఈయన మాసిడోనియా ప్రదేశంలో ఉన్నప్పుడు, పౌలు గారు ఉన్నప్పుడు రచించినటువంటి ఈ యొక్క పత్రికగా చూడొచ్చు. అయితే సందర్భం ఏంటి అని అంటే పౌలు రోములో మొదట ఖైదీగా ఉన్నారు, 2 దఫాలుగా ఖైదు చేయబడ్డారనే సంగతి మనం చెప్పుకున్నాం కదా. మొదటిసారి ఖైదీగా వెళ్ళి విడుదలైపోయిన తర్వాత తన యొక్క పనిని కొనసాగించినటువంటి సంగతులను మనం చూస్తాం. అయితే ఆ సమయంలో తిమోతిని ఎఫెసులో ఉంచాడు ఈయన పౌలు గారు. తిమోతిని ఎక్కడ ఉంచారంటే ఎఫెసులో ఉంచారు. ఏం జరిగింది ఎఫెసులో అని అంటే తప్పుడు బోధలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సంఘ నాయకులు నియమించడానికి అన్ని రకాలుగా సిద్ధపరచడం మనం చూస్తాం. ఆరాధన క్రమాన్ని సరిచేసే పరిస్థితులు ఉంటాయి. విశ్వాసులను బలపరచడానికి సూచనలు ఇవ్వటం అనేవి కూడా ఇక్కడ చూస్తాం అన్నమాట. ప్రధాన సమస్య ఏంటి? తిమోతిలో ఉండే ప్రధాన సమస్య అనేది మనం అక్కడ చూస్తే వంశావళులపై అధిక ఆసక్తి మాట. వాళ్ళకి యూదులకు ఏంటి కావాలంటే వంశావళి, ఎవరి నుండి ఎవరు వచ్చారు, ఎవరి నుండి ఎవరు వచ్చారు. అందుకని మనము ఆ యొక్క అధికారం నుండి వాళ్ళకు పలానా వారు పుట్టారు, ఇలాగా ఎక్కువగా అవి చదువుతుంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కొన్నిసార్లు. ఎందుకు ఇలా ఉంటాయని అంటే యూదుల యొక్క రైటింగ్ స్టైల్ అలా ఉంటారు. అంటే వాళ్ళు ప్రయారిటీ ఏంటంటే వంశావళులకు ప్రాధాన్యత ఇవ్వటం. అందుకని మత్తయి సువార్తలు మొదటి అధ్యాయం మనం చూస్తాం కదా, వంశావళులు ఇలాగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే వంశావళులకు అధికమైన ప్రాధాన్యతనివ్వటం,
ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగపరిచే పరిస్థితులు ఉన్నాయి, అబద్ధ బోధలు వచ్చేసాయి, సంఘ క్రమశిక్షణ అనేది లోపించింది అనేది మనము చూడొచ్చు అన్నమాట. అయితే 1 తిమోతి 3:15 ఒకసారి ఎవరైనా చదవండి. ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూస్తే 1 తిమోతి 3:15. అయినను నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతి వ్రాయుచున్న. ఎందుకు రాశాడు పౌలు గారు తిమోతికి? ఎందుకు రాశారు? దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అనే విషయాన్ని, దేవుని ఇంటి నిర్వహణ ఎలా ఉండాలి, చర్చ్ దేవుని మందిరం, దేవుని ఇల్లు కాబట్టి దేవుని ఇంటిలో పనిచేసే వాళ్ళు కానీ, దేవుని ఇల్లు అయినటువంటి మందిరంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ మన ప్రవర్తన, మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ పౌలు గారి ద్వారా తిమోతికి చెప్పినటువంటి అంశం. కాబట్టి మూలమైనటువంటి మాట ఏంటంటే 1 తిమోతిలో 3:15 ముఖ్యమైనటువంటి అంశం. దేవుని మందిరంను కూర్చున్నటువంటి మరి ఆ యొక్క మాటను మనం గమనించినప్పుడు ప్రధానమైనటువంటిదిగా, అందుకనే ఈ యొక్క అన్నిట్లో కూడా ఆయన చాలా ఖండితమైనటువంటి విషయాలను మనకు చెప్పడం జరుగుతుంది. జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో, దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో, నోట్లో కూడా నీవు ఎలాగూ ప్రవర్తింపవలను. ప్రజలే కాదు, చర్చికి వచ్చినటువంటి వాళ్ళే కాదు, సేవకుడు, ఒక నాయకుడు కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అనేది అది నీకు తెలియవాలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఈ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. ఏ సంఘం సత్యమునకు, ఏ సంఘానికి పౌలు గారు పంపిస్తున్నారు తిమోతిని చెప్పండి ఒకసారి ఎవరైనా. మరి చెప్పండి అమ్మా. చాలు, కరెక్ట్. అది ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. సత్యమునకు ఆధారముగా ఉండే సంఘం ఎలా అయిపోయింది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అందులో ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా విచిత్రముగా మారిపోయినటువంటి, వంశవళి మీద ఆసక్తి ఉంది, ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం పరుస్తున్నారు, అబద్ధ బోధలు వచ్చేసే, సంఘ క్రమశిక్షణ అనేది లోపించింది. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు తిమోతి గారికి ఉత్తరాన్ని రాయటం అనేది మనము అక్కడ చూసేటటువంటి పరిస్థితి. మొదటిగా తిమోతి యొక్క లక్షణాలు మనం చూస్తే, తిమోతి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, దయ, నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. యోగ్యుడైనటువంటి పనివాడిగా ఉండటము ఆయన గురించి మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే, సంఘక్షేమ విషయమై నిజముగా చింతించేటటువంటి వాడిగా కనిపిస్తాడు అన్నమాట. సువార్త పని నిమిత్తం తండ్రికి కుమారుడు సేవ చేసేటట్లుగా పౌలుతో పరిచర్య చేసిన వ్యక్తిగా తిమోతి ఉన్నాడు. నిష్కపటమైన విశ్వాసం గలవాడిగా ఉన్నారు. కాబట్టి విభజన మనం చూస్తే ఈ యొక్క తిమోతి పత్రికలో మొదటిది ఏంటంటే సిద్ధాంతముల విషయమై పౌలు ఆజ్ఞ. మొట్టమొదటిది సిద్ధాంతముల విషయంలో పౌలు ఆజ్ఞ, తిమోతికి అప్పగించినటువంటి బాధ్యతలను మనం చూస్తాం 1 నుండి 20 వచనాలు. రెండవదిగా డివిజన్ మనం చూస్తే గ్రంథ విభజనలో ఆరాధన, సంఘంలో స్త్రీల పాత్ర గురించి పౌలు ఆజ్ఞాపించటం చూస్తాం. 3వ అధ్యాయంలో సంఘ సేవకుల యొక్క విధులు చూస్తాం. 4వ అధ్యాయంలో దుర్బోధకుల విషయంలో యోగ్య పరిచర్య విషయమైన పౌలు హెచ్చరిక అనేది మనం చూస్తాం. సంఘ క్రమశిక్షణ కొరకైన పౌలు హెచ్చరిక 5వ అధ్యాయంలోను, కాపరి విద్యుత్ ధర్మం అనేది హెచ్చరికలతో కూడినటువంటి కాపరి యొక్క నియమాలు అనేవి 6వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. మొదటి అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు ఆశీర్వాదంతో ప్రారంభించటాన్ని మనం చూస్తాం. ఆశీర్వాదంతో ఆయన పత్రికను ప్రారంభించటం గురించి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 1వ వచనంలో మన రక్షకుడు అయిన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు అని
చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయంలో అభినందనలతో పౌలు గారు ప్రారంభించారు. 2వ వచనం చెప్తుంది, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసమును బట్టి ఎలా కుమారుడయ్యాడు? విశ్వాసమును బట్టి పౌలుకు తిమోతి కుమారుడు అయ్యారు అన్న విషయము ఇక 2వ వచనంలో మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో ఉంటాయి ఆ విషయాలు. అభినందనలతో ప్రారంభించారు. అయితే ఇక్కడ కృప, సమాధానము, కనికరము అన్న విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు ఇలాగా మాట్లాడటము ఆ యొక్క పత్రికలో ఉండేటటువంటి విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు క్షేమకరమైనటువంటి మాటలు, అప్రిసియేషన్, అభినందనలతో కూడినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తాం. ఇంకా ఏంటంటే రక్షకుడైన దేవుడు అన్న మాట మొదటిగా వాడటం అనుకో కూడా ఇక్కడ మనం చూస్తాం. ఏంటి అసలు ఎందుకు ఈ మాట అని అంటే, రక్షకుడు పురాతనమైన కాలంలో అన్యులు మధ్య రక్షకుడు అనేటటువంటి బిరుదు ఎక్కువగా వాడబడేది మాట. మనం ఎప్పుడు కూడా అది జ్ఞాపకం అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆడియన్స్ వేరే, అప్పుడు ఉండేటటువంటి ఆడియన్స్ వేరే. ప్రతి పుస్తకము కూడా అప్పుడు ఉండేటటువంటి ఆడియన్స్ని బట్టి ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి మరి ఆడియన్స్ను మనము గ్రహించి మాట్లాడడం కూడా అవసరం. రక్షకుడు అనేటటువంటి మాట మనం చూస్తే ఇక్కడ అప్పట్లో బాగా వాడుకలు ఉండేటటువంటిది. ఎందుకనంటే రోమీలు సైన్యాధ్యక్షుడిని ఏం చేసేవారంటే రక్షకుడుగా భావించేవారు. నిరీక్షణగా ఆయన మీద ఆధారపడటం అనేది రోమా చక్రవర్తి కాలంలో నీరో రక్షకుడు అనే బిరుదును తనంతట తానే ఇచ్చుకున్నాడు అన్నమాట. నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్య కాలంలో నీరో చక్రవర్తి ఏం చేసుకున్నాడంటే తనకు తానుగానే రక్షకుడు అనే బిరుదును స్వీకరించాడు. అలాగా భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉండేటటువంటి ఆ యొక్క సమయాల్లో ఇక్కడ ఈయన ఇంతవరకు మనం ఏం చేసాం, కొరింథీలో మనము చూసినప్పుడు నిర్భయుడిగా ఉండినట్లు చూసుకోనండి అని అన్నారు. ఇక్కడ రక్షకుడు రోమీలకి సైన్యాధ్యక్షులు కావచ్చు, ఇక్కడ నీరో చక్రవర్తి రోమ్ నగరానికి కావచ్చు, కానీ దేవుడే రక్షణకర్త అనేటటువంటి విషయం పౌలు గారు స్పష్టంగా చెప్పటం అనేది మొదటి మాట మనము మన రక్షకుడు అనే మాట మనం చూస్తాం. ఇది ఒక్క నిమిషం. క్షమించండి. ఇక్కడ మనం చూసినప్పుడు రక్షకుడు అనే ప్రతి దానికి కూడా చాలా స్పష్టమైనటువంటి మాటలు, అర్థాలతో కూడినటువంటి మాటలు మనము చూడవచ్చు. కాబట్టి దీన్ని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే హెచ్చరికలు మనం చూస్తాం. హెచ్చరికలు ఏమున్నాయి? సత్యమునకు భిన్నమైనటువంటి బోధలు, కల్పనా కథలు, మితం లేని వంశావళుల విషయంలో అక్కడ మనం చూస్తాం కదా. మితము లేని వంశావళి విషయాలు గొడవలు అవుతున్నాయని, ఫలానా వంశము, ఆ వంశము గురించి, ఆ యొక్క విషయాల గురించి దుర్బోధకులు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేయడం ప్రారంభించారు. 3-4 వచనాలు మనకు ఆ విషయం చెప్తుంది అన్నమాట. ఏంటంట, వీరు ఏం చేశారు? వీళ్ళు వివాహాన్ని నిషేధించేశారు. దేవుడు సృజించినటువంటి ఆహార పదార్థాలు కూడా కొన్నిటిని తినొద్దని చెప్పి విశ్వాసులు కలవరపరిచారు అన్నమాట. అర్థమవుతుందండి నా మాటలు? వాక్యానికి వ్యతిరేకమైన బోధ. ఏంటి ఆ బోధ? వంశావళి విషయాలు గొడవలు సృష్టించారు, వివాహాన్ని నిషేధించేశారు, దేవుడు సృజించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని తినకూడదని చెప్పి విశ్వాసుల్ని కలవరపరిచారు అన్నమాట. ఆ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుంది? 1 తిమోతి 4:3 మనకు కనిపిస్తుంది. వీరు దేవునికి మానవునికి మధ్యలో అంతులేని ప్రత్యక్షతలు, చిన్న దేవతలను పెట్టి వాటికి సంబంధించిన అంతులేని కల్పనా కథలు దేవునికి మధ్యలో ఇంకొకరిని కల్పించేసి, అందుకనే మనకి మధ్యవర్తి అనే మాట తిమోతి పత్రికలో మనం చూస్తాం.
వీళ్ళకి ఆ యొక్క చిన్న మానవునికి దేవునికి మధ్యలో చాలా వరకు అంతులేని కల్పనా కథలను సృష్టించేసేటటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ యొక్క కాపర్ పత్రికలు ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి చాలా మరి కాపరిగా ఉండేటటువంటి పనిలో ఎన్నో పరిస్థితులు, కల్పనా కథలు, కట్టుకథలకు తిరిగేటటువంటి కాలము, ఇవన్నీ కూడా అన్నీ ఈ ప్రతి వచనము కూడా చాలా ఉపయోగకరమైనదిగా, ప్రతి వచనం ప్రతి పదం కూడా ప్రతి పదానికి కూడా ఎంతో విలువ కలిగినటువంటి పత్రికలుగా ఇవి మనం చూడొచ్చు అన్నమాట. అంత భారంతో మరి సంఘాన్ని ఖాయమని చెప్పి పౌలు గారు చెప్పటం మనం చూస్తాం. కాబట్టి కల్పనా కథలు, వంశావళుల గురించినటువంటి సమయాన్ని వ్యర్థపరిచి దేవుని వాక్యానికి కల్పనా కథలు జోడించేసి ఏం చేసేవారంటే, ఎవరో ఒక చిన్న దేవుడు పట్టణాలు నిర్మించాడని, అతని వంశానికి మరొక వంశానికి సంబంధించినది అని అద్భుతమైనటువంటి కల్పన. వీళ్ళు సృష్టించేటటువంటివి ఎలాంటివి అంటే, ఇదిగో పలానా చిన్న దేవుడు ఉన్నాడు, ఆ చిన్న దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించాడు, అతనికి ఒక వంశం ఉంది, ఆయన వంశానికి మరొక వంశానికి ఇదిగో ఇది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రజలను కలవరపరిచేటటువంటి వారిగా ఉన్నారు. ప్రజలు దేవుని పట్ల గల అమూల్యమైనటువంటి విశ్వాసం నుండి దారిని తప్పించేటటువంటి పరిస్థితులు అనేవి ఇవి ఉన్నాయన్నమాట. కాబట్టి పైవన్నీ సత్యమునకు వ్యతిరేకమైనటువంటి బోధలుగా వాటిని దూరంగా ఉండాలని చెప్పి బోధకు లక్ష్య పెట్టేటటువంటి బాధ్యత తిమోతికి పౌలు గారు అప్పగించడం మనం చూస్తాం. హెచ్చరిక జారీ చేయటము, పౌల ద్వారా హెచ్చరింపబడినటువంటి సందర్భాలు, ఆధ్యాత్మికమైనటువంటి విధానము, మరి కల్పనా కథల విషయంలో అలాగే జాగ్రత్త కలిగి ఉండాలని, బహు జాగ్రత్తగా ఉండాలని. అవి వినడానికి ఎలా ఉంటాయంటే వినసొంపుగా ఉంటాయి. ప్రతిదీ కూడా ఇది నిజమే అన్నట్లుగా, అది బైబిల్లో లేనటువంటి వాటిని, దేవుడు చెప్పలేనటువంటి వాటిని సృష్టించి చెప్పేటటువంటి బోధలు దురద చెవులు కలిగినటువంటి వారు అనే మాట మనం చూస్తాం. ఇలాంటి పనులు ఇవన్నీ కూడా వాళ్ళు వినటానికి ఆసక్తి కలిపేటట్లుగా చెప్తున్నటువంటి పై బోధలు ఇవన్నీ కూడా వారి విశ్వాసాన్ని జారవిడిచేటట్లుగా చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉపదేశానుసారమైనటువంటి బోధలు ప్రేమతో మరి ముడిపెట్టి చెప్పేటటువంటి యథార్థమైనదిగా ఉండాలనే సందర్భాన్ని పౌలు గారు 5వ వచనంలో మనకు అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటంట అనేది ఇక్కడ మనం చూసినప్పుడు, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తారు అని అంటే, కొందరు పై లక్షణాలు విడిచిపెట్టేశారు. ఏంటి? దేవుని ప్రేమను తెలియపరచటము, దేవుని ప్రేమ ఇక్కడ అగాపే అనేటటువంటి మాట వినపడుతుంది. ఈ అగాపే ప్రేమ ఎలాంటిది? నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, అపవిత్రమైనటువంటి ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ప్రేమ. కాబట్టి వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా, కపట విశ్వాసులుగా, వేషధారణతో ఉండేటటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉండటం అనేది మనం చూస్తాం. ధర్మశాస్త్రోపదేశకులు ఆ యొక్క దేవుని ప్రేమ మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే దైవికమైనటువంటి లక్షణాలు విడిచిపెట్టి యోధా క్రైస్తవులు దుర్బోధల ప్రభావం చేత సత్యాన్ని తొలగించేసి వాళ్ళకి నచ్చిన విధంగా భిన్నాభికరమైనటువంటి బోధలు, ధర్మశాస్త్రోపదేశకులుగా వాళ్ళు మహాఘనతగా పొందేటటువంటి వాళ్ళు కానీ మరి బాధ్యతాయుతమైనటువంటి పనిని వారు చేయట్లేకపోతున్నారు. కాబట్టి బోధకుడు ఎలా పలకాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏది సంఘానికి ప్రయోజనకరమైనదో ఇవన్నీ కూడా ఇక్కడ మనము చూస్తామన్నమాట. కాబట్టి నిష్ప్రయోజనకరమైనటువంటి వాటి పట్ల కాకుండా, కాలక్షేపం చేసే పరిస్థితులు ఉండకుండా ఏం చేయాలి అంటే వాక్యము సత్యాన్ని సత్యంగా విభజించి చెప్పటం అనేది నేర్పించే మాటలు మనకి ఇక్కడ తిమోతి పత్రికలో కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం ఏమిటి ఉపయోగించిన రీతిని ఉపయోగిస్తే అది మనకు మేలు అనేటటువంటి సంగతి పౌలు గారు 8 నుండి 11 వచనాలలో మనకు ఆ మాట కనిపిస్తుంది అన్నమాట. క్రైస్తవుని మరి విషయాల్లో మనం గమనించినప్పుడు నీతిమంతుడిగా ప్రభు మనల్ని తీర్చిదిద్దాడు. అయితే మనము దేవునికి విరుద్ధమైన లక్షణాలుగా మనకుంటే
అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ధర్మశాస్త్రం మంచిదే, అది రక్షణకు, పవిత్ర జీవితానికి మార్గం కాదు. కానీ దేవుడు దాన్ని ప్రజల నోళ్ళు మూయించడానికి రోమా పత్రికలో 3వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూస్తాం. ఒకసారి ఎవరైనా చదవండి. 19 రోమా పత్రిక 3వ అధ్యాయము 19. ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అవును, ఇక్కడ ఇక్కడ ఎంత కఠినంగా మాట్లాడటం అనేది చూస్తున్నాము. ప్రతి నోరు మూయబడాలి, సర్వలోక దేవుని శిక్షకు పాత్రుడగినట్లుగా ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రం లోనైన వారిలో చెప్పుచున్నది ఎరుగుదము. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం మనకి ఎట్టిదో తెలియబడింది అనే విషయం పౌలు గారు ఆ యొక్క రోమపత్రికలో చెప్పడం చూస్తాం. అయితే ఇంతకీ ఇక్కడ రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేశారు. మొదట్లో ఆయన చూసాము. అయితే దేవుడు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు, మరి సేవకులుగా మనము దీన్ని ఎలా నేర్చుకోవాలనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ సువార్త మరి మహిమ కలిగిన సువార్తగా, దేవుని నుండి వచ్చినటువంటి సువార్త, మనుషుల నుండి వచ్చినటువంటి సువార్త, ఇలాగా మనం చూసినప్పుడు పౌలు గారు కొన్ని నియమాలు అనేవి పెట్టడం జరిగింది. ఏంటా నియమాలు అని అంటే, పౌలు యొక్క మార్పు, పరిచర్య కొరకైన నియమాలను ఇక్కడ మనం చూస్తామన్నమాట. ఏంటనంటే, దేవుడు తనను పరిచర్యకి ఎన్నుకున్నందుకు, దేవుడు తనను నమ్మకమైన వాడిని ఎంచుకున్నందుకు, దేవుడు తనను నియమించినందుకు, దేవుడు తనను బలపరిచినందుకు ఏం చెప్తున్నారనంటే, రక్షణ సాక్ష్యము, దైవ సేవార్థమైనటువంటి తన ఏర్పాటు, ఇవన్నీ కూడా మనం మొదట్లో చూస్తున్నమాట. అయితే దేవుడు మనల్ని అయోగ్యులమైనప్పటికీ కూడా, దేవుడు ఆ యొక్క పౌలు గారి జీవితంలో కూడా దేవుని గత జీవితంలో తను దేవుని పిల్లలను హింసించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దేవుడు తను నియమించుకొని ఆశ్చర్యకరమైన రీతిలో పౌలు గారిని వాడుకున్న విధానము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు 15-17 వచనాలను మనము చూసినట్లయితే, పాపులు రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది చాలా మరి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను. అయితే ఇక్కడ అనేకులకు మాదిరిగా బ్రతకాల్సినటువంటి వాడని, ఇక్కడ తన కనికరము, దేవుని మహిమ, ఘనత, ఇలాగా అన్నిటినీ ఆరోపించటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ప్రధాన పాపి అయినటువంటి వ్యక్తి దేవుని రక్షణలోనికి వచ్చి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎలాంటి మనుషుల దగ్గరలో ఉన్నాడు, ఏ విధంగా తన రక్షణ కొనసాగిస్తున్నాడు అనేది మనం చూస్తే, అందుకని ఆయన చెప్తున్నారు, ఇది కేవలము కృప, కనికరము వలనే, మన యోగ్యతను బట్టి కాదు అనేది పౌలు గారు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విలువైన ఒక వస్తువు భద్రపరచడానికి ఇంకొకరి చేతికి అప్పగిస్తారు. ఇప్పుడు విలువైనటువంటి మన డబ్బులు ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువ, బాగా భద్రపరిచే వాళ్ళు ఎవరు ఉంటే బ్యాంక్, అందుకని అక్కడికి వెళ్ళి మనం డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుందని అంటే, తిమోతి అని చెప్పి ఆయన పిలిచి, నీవు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా విశ్వాసం, మంచి మనస్సాక్షి అన్న ఆయుధములు గలవాడవై మంచి పోరాడము అని చెప్పి దేవుని యొక్క సేవ కొరకు అతన్ని సిద్ధపరచటం అనేది మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఆయుధాలు అనేటటువంటి మాట కూడా మనం చూసినప్పుడు, ఇక్కడ కాలోస్ అనేటటువంటి ఒక మాట గ్రీకులో వాడబడింది. అంటే ఇదేంటి అంటే, మంచిది, బలమైనటువంటిది అని అర్థం వస్తుంది అన్నమాట. ప్రేమతో ఇతరులను సంపాదించి పోరాడేటటువంటి వ్యక్తులుగా ఉండటము అనేది మనం చూస్తాం. పౌలు యొక్క సాక్ష్యంలో మనం విన్నప్పుడు
వాడ బ్రద్దలైనటువంటి వారు అనే మాట మనం చూస్తాం. అయితే బ్రద్దలైపోయినటువంటి వాడల వంటి వారు అనే మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటిది? మనస్సాక్షిని త్రోసేసినటువంటి వ్యక్తులు మాట. క్రీస్తు మార్గంలో నుండి వైదొలిగినటువంటి వ్యక్తులు. బ్రద్దలైన వాడల వలన ప్రయోజనం లేదు కానీ ప్రమాదం మాత్రము చాలా పెను ప్రమాదం, ఘోరమైన ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి వాడ పగిలిపోతే నీళ్ళు ప్రవహించి వాడ ఏ విధంగా అయితే ప్రమాదానికి గురవుతుందో, ఈ విధంగా తప్పుడు బోధల వలన సంఘం పాడైపోద్ది అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి 20వ వచనంలో చూసినప్పుడు కొందరు వ్యక్తులు బోధల గురించి, క్రియల గురించి, సంఘాన్ని కాపాడడానికి, వారి పేర్లు బయట పెట్టడానికి పౌలు ఏమాత్రం వెనుకాడలేదు మాట. అందుకని అక్కడ కొన్ని పేర్లు మనం చూస్తాం. హుమనై, అలెగ్జాంద్రు అనువారు దారి తప్పి దుర్బోధకులుగా బ్రద్దలైన వాడలుగా తయారైనారు. జాగ్రత్తగా మనం చూడండి. అలెగ్జాంద్రు, హుమనై వీళ్ళ గురించి వీళ్ళు ఎలా ఉన్నారు అని అంట, బ్రద్దలైన వాడల వంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయం. కాబట్టి వాడ బద్దలైతే ప్రమాదం పొందినట్లుగానే విశ్వాసము బద్దలైతే, మన బోధ మరి బ్రద్దలైతే, సరైనటువంటి నీటిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా అది పెను ప్రమాదము, విపత్తు అనేది ఉంటుంది అనే విషయాన్ని మనము చూడొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయంలో సువార్త యొక్క సర్వజనానీయత అనేది ఉంటుంది. ఏంటి అంటే, సువార్త నూతన యొక్క కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు అందరి కొరకు మనం ప్రార్థించమని, అందరూ రక్షింపబడాలని కోరటం అనేది ఇక్కడ మనకి కొత్త నిబంధనలో మనం చూస్తాం. మనం కొన్ని కీర్తనల భాగాల్లో మనం చూసినప్పుడు ప్రతీకారపు కీర్తనలు అనేవి ఉంటాయి, ఇలాంటివి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మాత్రం మనం ఎలా ఉండాలనే విషయాన్ని మనకి నేర్పిస్తుంది అన్నమాట. కాబట్టి సృష్టించే ఇక్కడ మన దేవుని యొక్క విషయంలో దేవుడు మనకు ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, సువార్త కొరకు నశించినటువంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు, అజ్ఞానులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. కాబట్టి దేవుని కనికరము వారి మీద ఉండాలి అని చెప్పి ఇక్కడ సువార్త యొక్క గొప్పతనాన్ని చెప్పడం, సువార్త మంచివారికి చెడ్డవారికి సంబంధించినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, ఆ యొక్క పేదలకు మూసేటటువంటి పరిస్థితులు ఉండటం అనేది మంచిది కాదు, సువార్త లక్షణం కాదు అనేది ఆయన చెప్పటం అనేది ఇక్కడ మనం చూస్తాం. సువార్త క్రైస్తవేతరులకు చెందినది, అందరికీ కూడా చెందినది అనేటటువంటి పత్రికలో మనం చూసినప్పుడు రాజులు, అధికారుల నిమిత్తం ప్రార్థించాలని చెప్పడం అనేది చూస్తాం అన్నమాట. కాబట్టి క్రైస్తవులుగా మనం చూసినప్పుడు ఎవరు కూడా వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ప్రార్థన ద్వారా సంఘము దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకు ప్రార్థించాలని మనం అనుకోవచ్చు. మనము భక్తి కలిగి ఉండడానికి మాన్యత అనే మాట మనం చూస్తాం. అంటే గౌరవప్రదమైన, ఇంగ్లీష్లో మాన్యతకు వాడినటువంటి పదం, గ్రీక్లో వాడిన పదం ఏంటంటే సెమ్నాస్ అనే పదాన్ని వాడారు. ఎందుకు అని అంటే, దీన్ని మాన్యత అనే మాటకు ఏంటి అర్థం అని అంటే, జీవితం అంతా ఆరాధనకు, దేవుని సన్నిధిలో నివసించడానికి, దేవుని పరిశుద్ధాత్మని కానీ మానవ హృదయతనాన్ని కానీ ఎప్పుడు కూడా విమర్శించకూడదు అనేది మనము గుర్తుంచుకోవాలి. మనుషులను చులకనగా చేసి మాట్లాడకూడదు, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడకూడదు, దేవుని స్వరూపమైన మనుషులను కూడా కించపరిచేటటువంటి వారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలి? మనం విజ్ఞాపన చేయాలి, మనుషుల కొరకు ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని పౌలు గారు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ప్రార్థనకి అవరోధాలు ఏంటి అనేది కూడా మనం చూస్తే, మీ చేతులు చాపునప్పుడు బహుగా ప్రార్థన చేసిన అనే విషయం మనం చూస్తాం. ప్రార్థించేటటువంటి వ్యక్తి ఏం చేయాలి? పవిత్రమైనటువంటి చేతులను ఎత్తి ప్రార్థన చేయాలి అనే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి
2:3లో అనుకూలమైనటువంటిది దేవుని కోరిక విషయము 4వ వచనంలో చూస్తాం. క్రీస్తు మధ్యవర్తి అనే విషయాన్ని 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడొచ్చు. మధ్యవర్తి అనే మాట ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమాధానాన్ని ఏర్పరిచేటటువంటి వ్యక్తులు, ఒక నిబంధనను ఏర్పరిచేటటువంటి వ్యక్తులను మధ్యవర్తులు అనేటటువంటి విషయం మనం చూస్తాం. అయితే మనం గమనించినప్పుడు యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 33వ వచనం ఒకసారి ఎవరైనా తెచ్చి చదవండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. మా ఇద్దరి మీద చేయించదగిన మధ్యవర్తి మాకు లేడు. అది యోబు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మనకి మధ్యవర్తి, దేవునికిని మనుషునికిని ఉండవలసినటువంటి మధ్యవర్తి ఎవరునో లేరు. కానీ ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడు, ఆయన క్రీస్తు చేస్తున్నారు. చాలు చూసారా ఎక్కడికి పోలిక అనేది మనం ఇక్కడ చూసినప్పుడు మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు అన్న విషయాన్ని పౌలు గారు చెప్పటం అనేది జరుగుతుంది. ఇంతగా ప్రతి దానికి సౌండ్ డాక్టర్ ఎవరు కూడా ఇంకా ఉన్నతమైన వారు కాదు. క్రీస్తు ప్రభువును గురించి ఆయన ఎంత మరి చెప్పేటటువంటి మాటలు ఎంత మధురకరమైనవిగా మనకు అనిపిస్తాయి అని అంటే, ఇంతగా ఆయన మంచి సౌండ్ డాక్టర్ని కలిగి తనకి నేర్పించటము కూడా మనము హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మధ్యవర్తిత్వాన్ని గురించి, దేవుని హస్తము మానవుని హస్తాన్ని కలిపేదే యేసు ప్రభు వారు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమాధానం కొరబడిన సమయాల్లో మరి ఒకరి హస్తం ఒకరి మీద ఉంచినప్పుడు, ఇంకొకరి హస్తం మీద ఉంచినప్పుడు వారిరువురు మధ్య సమాధానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇటు మధ్యవర్తిత్వాన్ని చేయటం ద్వారా ఏమైందని అంటే, దేవునికి విరోధకరమైనటువంటి శత్రుత్వము నిండి ఉన్నటువంటి మనుషులు దేవుని హస్తం పెట్టి దేవునికి మానవునికి మధ్య అద్భుతమైనటువంటి సమాధానాన్ని ప్రభు ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్నారు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనం మనకి నేర్పిస్తుంది. చాలా ఉపయోగకరమైనటువంటి వచనాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మీకు వివరిస్తూ జరుగుతుంది. 2:7లో ఒక మాట ఉంది. పౌలు తన అపోస్తలత్వాన్ని గురించి దేవుడు నియమించినటువంటి నియమాన్ని బట్టి తిరిగి అక్కడ చెప్పటం అనేది కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే 8 నుండి 15 వచనాలు ఏమని సెలవిస్తున్నాయి మనకని అంటే, సంఘములో పురుషుల మరియు స్త్రీల ప్రవర్తన. సంఘంలో పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి. పురుషులు గురించి 8వ వచనం చెప్పినప్పుడు ఏమని మాట్లాడుతుంది మాట అని అంటే, ఒకరు ఎవరైనా చదవండి పురుషుల్లో నుండి ఎవరైనా మాట. 8వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఇందాక కూడా మనం ఆ మాట చదువుకున్నాం. చేతులు ఎత్తేటువంటి పరిస్థితులు, ప్రార్థనకు అవరోధాలు ఏంటంటే పరిశుద్ధమైనటువంటి చేతులు లేకపోవడమే ప్రార్థనకు అవరోధం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 8వ వచనంలో ఉండేటటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పవిత్రత అనే మాటకు గ్రీక్లో వాడినటువంటి పదం ఏంటంటే హోసియోస్. అంటే దీనికి అర్థం ఏంటంటే కలుషితము లేని, దుష్టత్వము లేని, మురికి అంటని అనే మాట వస్తుంది. కాబట్టి కల్మషం లేని హృదయంతో దేవుని వైపు మనం చేతులు ఉంచాలి, దేవుణ్ణి మనము వేడుకోవాలి, ప్రార్థించాలి